తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండల పరిధిలోని దాస్కుప్పం పంచాయతీలో ఆంధ్రప్రదేశ్కు జగనన్న ఎందుకు సీఎం కావాలంటే కార్యక్రమాన్ని సర్పంచ్ రవిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చిసారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలము. ఈ సందర్భంగా కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు నిలవకుండా అందరికీ అందాలంటే జగనన్ననే మళ్లీ సీఎం కావాలని అన్నారు. ఈ 4.5 సంవత్సర కాలంలో ఒక దాసుకుప్పం పంచాయతీకి సుమారు 4.5 కోట్ల రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకి వివిధ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు. 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి ప్రజలందరూ తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించి జగన్నే సీఎం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలయ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచులు, ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దాన్ని కూడా మంచిగా తొందరలోనే ముగించారు. అదేవిధంగా మనకు కావాల్సిన పేద ప్రజలు కోరుకునేది పేదవాళ్ళు వయసైన తర్వాత పెన్షన్ కావాలని కోరుకుంటారు. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ని 3,000 వరకు తీసుకుపోతానన్నారు. ఇప్పుడు 2,750 రూపాయలు ఇస్తున్నారు. జనవరిలో 3,000 ఇవ్వబోతారు పెన్షన్. మనకందరికి తెలుసు, గతంలో మన గ్రామంలో నాకు తెలిసి 45 మంది 50 మంది ఉన్నారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్ ఇవ్వాలా, రేషన్ కార్డులు ఇవ్వాలా, ఇండ్లు కట్టించాలని చెప్పి ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ పథకాన్ని తీసుకొచ్చిన దానివల్ల ఒక్కొక్క గ్రామంలో 30-40 మంది తీసుకునే వాళ్ళు 300-400 మంది అయినారు. అదే పాటలో తండ్రికి తగ్గ తనయుడైన మాట జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు మనం చూస్తున్నాము. వాళ్ళ తండ్రి మారినే ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఏ మతం అయినా పర్వాలేదు, పేదవాళ్ళుగా ఉంటే చాలు, వాళ్ళకి అర్హులుగా ఉంటే ఇస్తామని చెప్పి ఈ రోజు ఇంకా కూడా ఈ రోజు మన గ్రామంలో చూస్తే 450 మందికి పోయిన పెన్షన్ తీసుకుంటున్నారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని ఆదరిస్తున్నారు. అదేవిధంగా మహిళలను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏమార్చినాడు. మీ అప్పులంతా తోస్తానని అబద్ధాలు చెప్పి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి తోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పథకం తీసుకొచ్చి ఇప్పటికే 4 గంటలు మీకు ఆసరా పథకం ద్వారా మీ అప్పులంతా తోస్తాడు, 0 వడ్డీ ఇస్తా ఉన్నాడు. అదే విధంగా మహిళలకి, ఈ చదువుకునే పిల్లలకి వాళ్ళ అమ్మల ఖాతాలో అమ్మఒడి ద్వారా డబ్బులు వేస్తా ఉన్నాడు. అదేవిధంగా